హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ క్లాసెస్లో మనం హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా చేయాలి అనేది చూసాము. ఈరోజు మనం ఈ వీడియోలో నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది చూద్దాము. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మ్యాట్రిసెస్ గురించి ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎగ్జామ్ విధంలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి వీడియోస్ కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And let's start the video. So first, non-homogeneous system of linear equations and consider n system of equations and an unknown, write in the matrix form of ax is equals to b, then write augmented matrix a by b. బేసిక్గా మనం ఫస్ట్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకుంటే అక్కడ కూడా ఈక్వేషన్స్ అనేవి ఉంటాయండి. బట్ అవి మీరు అబ్జర్వ్ చేస్తే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఫార్మ్లో ఉంటాయి. బట్ ఇక్కడ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్లో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనే ఫార్మాట్లో ఉంటాయి. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అని ఎందుకు వస్తుందంటే ఇక్కడ కూడా సమ్ వాల్యూస్ వస్తాయని చెప్పి, జీరోస్ అయితే రావండి. ప్లస్ దీని యొక్క ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏ బై బి అనేది ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇక్కడ ఏ బై 0 అనేది ఉంటుంది. అదే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కాబట్టి ఏ బై బి అని ఉంటుంది. నెక్స్ట్, నౌ యూజింగ్ రో ఆపరేషన్స్ ఓన్లీ చేంజ్ ఆర్ రెడ్యూస్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. అంటే సేమ్ లైక్ హోమోజీనియస్ ఈక్వేషన్ లెక్కనే లైక్ రో ఆపరేషన్స్ ఒకటి పర్ఫామ్ చేస్తాం కదా, ఇక్కడ కూడా అంతే అండి. రో ఆపరేషన్స్ ఒకటే పర్ఫామ్ చేస్తాము, దానికి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లోకి చేంజ్ చేస్తాం. అంటే లైక్ ఎక్లర్ ఫామ్లో ఎలా చేస్తామో రో ఆపరేషన్స్ యూస్ చేసి లైక్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేలా చేస్తాం కదా, అలానే సేమ్ ఇక్కడ కూడా రో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేలా చేస్తామండి. ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అండ్ బి బై ఏ. అంటే ఇక్కడ రెండింటికి ర్యాంక్ కనుక్కోవాలంట, ఏ బై బికి అండ్ బి బై ఏకి. ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఆ రెండు, దెన్ దేర్ ఆర్ 3 కేసెస్ అరైజెస్. ఒకవేళ ఈ రెండింటికి ర్యాంక్ అనేవి మనం చూసుకుంటే 3 కేసెస్ అనేవి వస్తాయి. ఆ 3 కేసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనము ఈ రెండింటికి ర్యాంక్ అనేది కనుక్కోవాలండి. లైక్ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ అనేది కనుక్కోవాలి. ఆ రెండు కనుక్కున్నప్పుడు మనకి 3 కేసెస్ అనేవి వస్తాయండి. ఆ 3 కేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. బేసిక్గా ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కున్నప్పుడు మనకి ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ సేమ్ ఉండి, వాటి ఒక ర్యాంక్ సేమ్ ఉండి అండ్ ఆర్డర్ సేమ్ ఉంటే దాన్ని కన్సిస్టెంట్ సిస్టమ్ అని చెప్తాం. అండ్ దానికి యూనిక్ సొల్యూషన్ ఉందని చెప్తాం. ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ ఉండి బట్ ర్యాంక్ వచ్చేసి లెస్ దాన్ ఎన్ ఉంటే, అంటే బేసిక్గా ర్యాంక్ అండ్ ఆర్డర్ సేమ్ లేవు, then the system is said to be consistent and it has infinite number of solutions. ఒకవేళ రెండు ఈక్వల్ ఉంటే కన్సిస్టెంట్ సిస్టమ్ అని చెప్తాం అండ్ యూనిక్ సొల్యూషన్ ఉన్నాయని చెప్తాం. ఒకవేళ లెస్ దాన్ అని ఉంటే కన్సిస్టెంట్ అని చెప్తాం కానీ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్తాం. అప్పుడు మనము ఇట్లా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు n మైనస్ ఆర్ అనేది కనుక్కొని వేరియబుల్స్ని అనేది కనుక్కోవాలి. సేమ్ లైక్ హోమోజీనియస్ లెక్కనే ఇక్కడ కూడా n మైనస్ ఆర్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ కేసు చూసినట్లయితే ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ రెండు ఈక్వల్ ఉండవండి. పైన కేసులో ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ సేమ్ ఉండి బట్ ఆర్డర్ కంటే తక్కువ ఉంటాయి. ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏనే ఈక్వల్ ఉండవు. అప్పుడు మనం సిస్టమ్ అనేది ఇంకా నాట్ కన్సిస్టెంట్, అంటే కన్సిస్టెంట్ లేదు అండ్ ఇక్కడ సొల్యూషన్స్ ఏవి రావు అని చెప్తాం. ఇలా మనకి క్వశ్చన్ ఏమిస్తుందంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కనుక్కోండి, అంతే కన్సిస్టెంటా, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయా, అలా స్పెసిఫికేషన్స్ ఆఫ్ సిస్టమ్ది కనుక్కోవాలి. అది అండి నాన్ హోమోజినియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ వీడియో వరకు అయితే అంతే అండి. థియరీ పార్ట్ ఒకటి చెప్పాను, నాన్ సిస్టమ్ ఆఫ్ హోమోజినియస్ అంటే ఏంటి అని చెప్పి. నెక్స్ట్ వీడియోస్లో దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.